సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశంలో మహిళలకు వేల కోట్ల రూపాయల సున్నా వడ్డీ రుణాలు, ఉచిత బస్సు ప్రయాణాలు, వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇస్తే సరిపోతుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి నేను చేస్తున్న ఈ వీడియో పైన మీరు కామెంట్ చేయండి, చర్చ చేయండి. మహిళలకి మనం ఎంత భద్రత కల్పిస్తున్నాం? భరతమాత, తల్లితో పోల్చుకునే భరతమాత, ఆ భరతమాతకి మనం ఎంత రక్షణనిస్తున్నాం? కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ చూసాం, అట్లాగే మొన్న మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్ చూసాం. వరుస పెట్టి భారతదేశంలో జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ అస్సాంలో జరిగింది. అస్సాంలోని నాగావ్ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని పైన ముగ్గురు దుర్మార్గులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చెరువు గట్టున ఆ బాలికను వదిలేసి వెళ్ళిపోయారు. ఇంత దారుణమా? ఏం చేస్తున్నాం మనం? మహిళల పట్ల ఎంత భద్రంగా ఉన్నాం? మహిళలు గొంతెత్తి అరుస్తున్నాం, వింటున్నామా? తెలుసా, తాజా నివేదికల ప్రకారం ఇండియాలో ప్రతిరోజు 106 మంది మహిళల పైన అత్యాచారం జరుగుతుంది. ఎవ్రీ డే. ఇవాల్టి లెక్క కూడా తీసుకోండి, 106 మంది మహిళల పైన భారతదేశంలో ప్రతిరోజు 106 మంది మహిళల పైన అత్యాచారం, రేప్కు గురవుతున్నారు. ప్రతి 10 మందిలో 4 పిల్లలు ఉన్నారు, మైనర్లు. ఇవాళ జరిగింది అదే అస్సాంలో. 15 ఏళ్ల బాలిక 10వ తరగతి చదువుతోంది. 10వ తరగతి బాలిక ట్యూషన్కి వెళ్ళి సైకిల్ పైన తిరిగి వస్తుంటే బైక్ పైన వచ్చిన ముగ్గురు దుర్మార్గులు ఆ బాలికని అటకాయించి స్థానికంగా ఉన్న ఒక చెరువు దగ్గరికి లాక్కెళ్ళి అత్యంత పాశవికంగా ముగ్గురు రాక్షసులు ఆ బాలిక పైన అత్యంత పశువుల్లా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? కోల్కతాలో గడిచిన 11 రోజులుగా కోల్కతాలో జరిగిన డాక్టర్ పైన జరిగిన దుర్మార్గం పైన, దాష్టికం పైన, ఆ దరిద్రం పైన దేశం మొత్తం గొంతెత్తి అరుస్తూ ఉంటే ఈ అమ్మాయి రోజు పేపర్లో చూస్తుంది, టీవీలో చూస్తుంది. ఈ బాలిక తన బంధువుల ఇంట్లో ఉండి చదువుకుంటుందట. రూరల్ ఏరియా నుంచి వచ్చి తన బంధువుల ఇంట్లో ఉండి చదువుతుంది. అలా బంధువుని అడిగిందట. ఏమడిగిందంటే, అయ్యా, ఈ రేప్ అంటే ఏంటిది, అత్యాచారం అంటే ఏంటిది ఈ దుర్మార్గం ఏంటని అడిగి వివరణ తీసుకొని తన సానుభూతిని కూడా వ్యక్తం చేసింది తన బంధువు దగ్గర. ఆ రేప్ గురించి అడిగిన రోజే ఆ బాలిక పైన ఇవాళ అత్యాచారం జరిగింది. ఎంత దుర్మార్గం! మహిళలకు మనం ఉచిత పథకాలు ఇవ్వచ్చు, గౌరవాన్ని ఇవ్వచ్చు. మనం ఎంతవరకు భద్రతనిస్తున్నాం? రాఖీ పౌర్ణమి మొన్నే జరుపుకున్నాం. రాఖీ పౌర్ణమి రోజు రక్షగా ఉంటామని రాఖీలు కట్టించుకున్నాం. కానీ రాక్షసుల్లా మనమే ప్రవర్తిస్తున్నాం. విమెన్కి ఎంతవరకు సేఫ్ ఉంది? ఇవాళ అస్సాంలో జరిగిన సంఘటన చూస్తే నిజంగానే బాధేస్తుంది. 10వ తరగతి చదువుకున్న ఒక బాలిక స్కూల్కి వెళ్ళి, ట్యూషన్కి వెళ్ళి తిరిగి వస్తుంటే, సైకిల్ మీద వస్తుంటే పట్టపగలు ఆ బాలిక పైన రేప్ జరిగిందంటే ఎంత భద్రతతో ఉన్నాం మనం? ఎంత రక్షణ కల్పిస్తున్నాం మనం? ఇదేనా? రోజుకు 106 మంది పైన ఈ దేశంలో రేపులు జరుగుతున్నాయి. ఇవాళ డాక్టర్ కాబట్టి, ఒక పెద్ద మెడికల్ కాలేజీలో ఇష్యూ జరిగింది కాబట్టి దేశం మొత్తం నిరసిస్తుంది. ఈ దేశంలో రేపుకు గురవుతున్న 106 మంది, ప్రతిరోజు రేపు అత్యాచారానికి గురవుతున్న 106 మంది పరిస్థితి ఇదే. నరకాన్ని అనుభవిస్తున్నారు. రాక్షసులు జంతువులు లాంటి మానవ మృగాల చేతుల్లో చిక్కి వాళ్ళ రక్తాన్ని తాగుతూ ఉంటే ఏమి చేయలేకపోతున్నారు. ఏం చేద్దాం? ఈ భారతదేశంలో రక్షణ కల్పిద్దాం, మహిళల భద్రతే ముఖ్యమన్నారన్న ప్రధానమంత్రి మోదీ మరి ఆ భద్రతకి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇవాళ కోల్కతా ఇష్యూలో కూడా మమతా బెనర్జీ ఒక మహిళా ముఖ్యమంత్రి, ఆమె హోంశాఖ మంత్రి, ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆమె ఇలాఖాలోనే, ఆమెకు సంబంధించిన శాఖల్లోనే దుర్మార్గం జరిగింది. ఆమె రోడ్డు మీదకి వచ్చి ఇవాళ ధర్నాలు చేస్తోంది. ఒక ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయమని ధర్నాలు చేస్తోంది. ప్రధానమంత్రికి లేఖలు రాస్తుంది. అంటే గాలికి వదిలేస్తున్నామా? మహిళల భద్రతని మనం గాలికి వదిలేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ చర్చలో మీరు పాల్గొనండి. ఈ దేశంలో మహిళలకి భద్రత ఉందా? మీ ఇంట్లో ఉన్న మహిళకి భద్రత ఉందా? మీ ఊళ్ళో ఉన్న మహిళలకి భద్రత ఉందా? మీ కాలనీలో ఉన్న మహిళలకి భద్రత ఉందా? మీరు ఎంత రక్షణ కల్పిస్తున్నారో, వాళ్ళ పట్ల ఎంత గౌరవంగా ప్రవర్తిస్తున్నారు? ఒక్కసారి ఈ చర్చలో కామెంట్ రూపంలో మీరు పాల్గొనండి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.